వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. ఆ తర్వాత ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చేందుకు అంగీకరించినట్లుగా వీసా కూడా ఉండాలి. కానీ భారత పాస్పోర్ట్ ఉంటే కనీసం 26 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా పాస్పోర్ట్ తీసుకొని నేరుగా టికెట్ కొనుక్కొని ఆయా దేశాలకి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ విషయాన్నే పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. అంటే ఇక నుంచి భారత పాస్పోర్టుతో 56 దేశాల్లో వీసా లేకుండా తిరగొచ్చన్నమాట. అలాగే మరో 58 దేశాలు ఈ వీసాని భారత ప్రజలకు కూడా అందిస్తున్నాయి. వీసా లేకుండా ఒక దేశాన్ని సందర్శించే ప్రయోజనాన్ని వీసా ఫ్రీ ప్రయాణం అంటారు. అయితే ఇరు దేశాలు ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నా లేదా తాము సందర్శించే దేశం ఏకపక్షంగా విదేశీయులకు సరిహద్దులను తెరిచినా ఇది వర్తిస్తుంది. ఈ వీసాలంటే ఒక్క దేశ ఇమిగ్రేషన్ అధికారి ఆన్లైన్లో జారీ చేసే అధికారిక పత్రాలు. ఇవి సందర్శకులు తమ దేశంలోకి ప్రవేశించడానికి కూడా అనుమతిస్తాయి. అయితే ఒక దేశ రాయబార కార్యాలయం జారీ చేసే సాధారణ పేపర్ ఆధారిత వీసాలకు ఇవి ప్రత్యామ్నాయం అనుకోవచ్చు. 2014లో భారతీయులకి 2015లో అర్హత కలిగిన దేశాలు సవరించిన జాబితాతో అందుబాటులోకి వచ్చింది. అయితే దేశాలు సందర్శకులకి వీసాలకి బదులుగా ఎంట్రీ పర్మిట్లను జారీ చేశాయి. ఈ ఎంట్రీ పర్మిట్లు విదేశీయులు ఒక నిర్దిష్ట కాలానికి చట్టబద్ధంగా వాళ్ళ దేశంలోకి ప్రవేశించి ఉండటానికి అనుమతిస్తున్నాయి. అయితే వీసా లేకుండా భారతీయులు వెళ్ళగలిగే దేశాల్లో చాలా కీలకమైనవే ఉన్నాయి. వాటిలో భూటాన్ ఒకటి. దక్షిణ ఆసియాలో 2వ అతి తక్కువ జనాభా కలిగిన దేశం అది. భారతీయ పౌరులు 14 రోజుల పాటు వీసా లేకుండా ఆ దేశంలోనే ఉండొచ్చు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం కాస్త వెనుకబడి ఉందని చెప్పక తప్పదు. సింగపూర్ పాస్పోర్ట్ ఉంటే 195 దేశాలకి వీసా రహితంగా ప్రయాణం చేయొచ్చు. మొత్తంగా భారత పాస్పోర్ట్ నుంచి ఏ దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు, ఏ దేశాలకు అరైవల్ ఆన్ వీసా ఇస్తారన్నది MA వెబ్సైట్లో చూడొచ్చు. అలాంటి జర్నీలకు ఎలాంటి రూల్స్ పాటించాలో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్ర విదేశాంగ శాఖ వివరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.